ఏపీ న్యూ గవర్నమెంట్ నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టిందని గుంటూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసరావు తెలియజేశారు. గుంటూరు బ్రాడీపేటలో గల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లాలో 127 మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతించారని తెలియజేశారు. మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నామని అన్నారు. అక్టోబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలియజేశారు. 11వ తేదీన గుంటూరులో గల శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో లాటరీ తీయబడుతుందని వెల్లడించారు. ఒక దరఖాస్తుదారుడు ఎన్నైనా దరఖాస్తులు చేసుకోవచ్చునని 4 స్లాబులుగా విభజించారని తెలియజేశారు. 10,000 జనాభా కలిగిన చోట 50 లక్షలు, 10 నుండి 50,000 మంది జనాభా కలిగిన చోట 55 లక్షలు, 50,000 నుండి 5 లక్షల జనాభా గల చోట 65 లక్షలు, 5 లక్షల నుండి 60 లక్షల పైబడిన జనాభా ఉన్న చోట 85 లక్షలు కేటాయించారని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ మరియు మండల పరిధిలో 4 స్లాబులుగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 299 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. నూతన ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకారము మన గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాల్లో ఈ యొక్క మద్యం షాపుల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. 1వ తేదీన ఇరువురి కలెక్టర్ల ఆధ్వర్యంలో గెజిట్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లాలో 127 షాపులకు గాను, పల్నాడు జిల్లాలో 129 షాపులకు గాను గెజిట్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మనం గుంటూరు జిల్లాలో 6 స్టేషన్ల పరిధిలో ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క మండలానికి చొప్పున కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. పల్నాడులో 10 స్టేషన్లో అలాగే మండలానికి ఒక కౌంటర్ చొప్పున చేయడం జరిగింది. అలాగే విజ్ఞప్తి కోసం మనము నెట్ సెంటర్లను కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఎవరైనా ఆన్లైన్ చేసుకోవాల్సిన వాళ్ళు నెట్ సెంటర్లకు కూడా వెళ్ళి అది ఆన్లైన్లో చేసుకునే ఫెసిలిటీ కూడా కల్పించాం. ఇది తర్వాత ఇప్పటి వరకు మనకు గుంటూరులో ఉన్న 127 షాపులకు గాను 299 అప్లికేషన్స్ రావడం జరిగింది. దాంట్లో మనకి దాదాపు 106 షాపులు కవర్ కాబడ్డాయి. మిగిలిన 21 షాపులు కవర్ కావాల్సి ఉన్నాయి. అవి ఈరోజు రేపట్లో కవర్ అవుతాయి. అట్లాగే మనకు పల్నాడుకు వచ్చే వరకు 129 షాపులకు గాను 208 అప్లికేషన్లు వచ్చినాయి. వాటిలో మనకు 92 షాపులకు కవర్ అయినాయి. ఇక 37 షాపులకి కవర్ కావాల్సింది. టోటల్ 256 షాపులు మా యొక్క డిప్యూటీ కమిషనర్ జ్యూరిడిక్షన్లో 2 జిల్లాల తరఫున దాదాపు మనకు 507 అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో 198 షాపులు కవర్ అయినాయి. ఇక 58 షాపులు కవర్ కావాల్సింది. అలాగే మీకు అందరికీ విజ్ఞప్తి చేయటం ఏమిటంటే ఇక 2-3 రోజులు 9వ తేదీ లాస్ట్ కాబట్టి రేపు ఎల్లుండి 3 రోజులు ఈరోజు కూడా అన్నీ కూడా సెంటర్స్ ఆదివారం నాడు కూడా అన్ని స్టేషన్లో సెంటర్స్ పనిచేస్తున్నాయి. ఎవరైనా డీడీలు ఉన్నవారు కానీ లేకపోతే ఆన్లైన్ చేసుకునే వాళ్ళు కానీ హైబ్రిడ్ మోడల్లో చేసుకునే వాళ్ళు కానీ ఆఫ్లైన్లో చేసుకునే వాళ్ళు కానీ ఈ 3 పద్ధతుల్లో వచ్చి స్టేషన్లో ఉంచబడిన కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాం. చివరిదాకా ఉంటే ఏదైనా నెట్ ప్రాబ్లం వచ్చి ఏదైనా వస్తే పాల్గొనలేకపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఈరోజు రేపు ఎల్లుండి ఈ 3 రోజుల్లోనే ఎవరైతే వేయాలనుకుంటున్నారో ఏ గ్రూప్స్ వాళ్ళైనా కూడా షాపుకు మినిమం 5 చొప్పున తగ్గకుండా వేసుకుంటే గ్రూప్స్ వాళ్ళు అప్పుడు ప్రాబబిలిటీ లాటరీలో తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి